నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కింది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పించడంపై వైసీపీ నేతలు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్టకేలకు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా ఎవరు ఊహించింది సర్ప్రైజింగ్ డెసిషన్. ఎందుకంటే గతంలో ఆయనకి టీటీడీ చైర్మన్ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. అటువంటిది ఏదైనా చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జనరల్ ఎక్స్పెక్టేషను. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చాలా రోజుల వార్తలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ ఆ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసినప్పుడు ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. మా సోదరుడిని నేను పంపించాలనుకుంటున్నాను రాజ్యసభకు అని చెప్పి ఆయన చెప్పాడు అని కూడా వచ్చినాయి. కానీ అప్పుడే అమిత్ షా చెప్పినట్టున్నాడు ఏంటంటే, మేము ఆల్రెడీ ఆర్ కృష్ణయ్యకి ప్రామిస్ చేసాం, ఆయన ఏపీ నుంచే పంపించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంకెక్కడి నుంచి పంపించడానికి అవకాశం లేదు, కాబట్టి ఆల్రెడీ బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి కూటమిలో ఇంకొకరికి ఇవ్వరు, ఉన్నదే 3 అక్కడ అని చెప్తే ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించి చివరికి అనుకోకుండా నాగబాబు యాక్చువల్గా మంత్రి అవుతున్నాడు. ఇనీషియల్గా ఎక్స్పెక్ట్ చేసింది అయితే అది కాదు ఎవరు కూడా. ఇది కూడా అటు టీడీపీలో ఇటు జనసేనలో బహుశా ఎవరు ఊహించి ఉండరు ఈ పరిణామాన్ని. నాగబాబుకి మంత్రి పదవి వస్తుంది లేక క్యాబినెట్లో ఆయన ఇండక్ట్ చేస్తారు అని చెప్పి సడన్గా నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనేది ఒకటి. రెండో వెంటనే ఎవరికైనా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండగా, డిప్యూటీ సీఎంగా ఉండగా మళ్ళీ ఆయన అన్న మంత్రిగా ఉండటం చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. పొలిటికల్లీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులు 2 ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు లోకేష్ మంత్రి. ఇప్పుడు మళ్ళీ ఆ కూటమిలో 2వ భాగస్వామి జనసేనకు కూడా ఈ విధంగా 2 అన్నదమ్ములు ఉండటం అనేది చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది పొలిటికల్గా. తర్వాత రాంగ్ మెసేజ్ వెళ్తుంది జనంలో కూడా, ఇదేదో కుటుంబ కూటమి అన్నట్టుగా ఉంది. అది మొత్తం గవర్నమెంట్ అంతా 4 వీళ్ళే ఉంటారు. మరి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఆలోచించకుండా ఇచ్చారా ఇద్దరో తెలియదు. పవన్ కళ్యాణ్కి అది యాక్చువల్గా సమస్య, ఎందుకంటే జనసేనకు కూడా కుటుంబ పార్టీ అని వస్తుంది, తర్వాత కులం కూడా ఉంటుంది. ఎట్లాగూ టీడీపీ అయినా జనసేన అయినా ఇంకో పార్టీ అయినా క్యాస్ట్ యాంగిల్ కూడా వస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ 4 ఉన్నారు, అంటే నాగబాబుతో కలిపి 4 అవుతారు మంత్రులు. 4లో ఎవరు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇప్పుడు నాగబాబు. ఇందులో 3 కాపులే అవుతారు, ఒక అమ్మ. క్యాస్ట్ ఇష్యూ ఒకటైతే, రెండవది అసలు ఒక ఫ్యామిలీలోంచి 2 ఉండటం కరెక్టేనా అంటే అది జనసేన టీడీపీ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో 2 ఉన్నారు కాబట్టి జనసేనలో కూడా 2 ఉన్నారు, వాళ్ళ వరకు అది బ్యాలెన్స్ అయింది. కానీ బయట చూసే వాళ్ళకి కూటమి గురించి ఎట్లాంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ఇష్యూ. ఇది మంచి అవకాశం. యాక్చువల్గా బీజేపీ అంటే కూటమిలో ఉంది కాబట్టి సరిపోయింది. కానీ గతంలో బీజేపీ ఎప్పుడేం మాట్లాడుతుంది, ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు, డైనాసిటీ పాలిటిక్స్ అంటారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ నుంచి మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు మామూలుగానే ప్రాంతీయ పార్టీలన్నీ డైనాస్టిక్ పాలిటిక్స్ ఎక్కడైనా అంతే చూస్తున్నాం కదా. తెలంగాణలో కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరు ఏది పెట్టినా కూడా అందులో ఉండేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. పేర్లు మార్చుకోవాల్సిందే, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. 4 ఉన్నారు బీఆర్ఎస్లో, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వాళ్ళు. టీడీపీలో అంతే. టీడీపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, తర్వాత భరత్, చాలా దగ్గర బంధువుల కింద లెక్క వీళ్ళు 4. కొత్తగా వచ్చిన జనసేనకు కూడా ఇది తప్పల ఇప్పుడు. సో ఆ రకంగా అది ఇమేజ్ పడిపోయినట్టే ఇక కుటుంబ పార్టీ అని చెప్పి. దాన్ని తొలగించడం చాలా కష్టం. యాక్చువల్గా మనకి రాష్ట్ర మంత్రివర్గంలో 25 మంది ఉండాలి ఏపీలో మంత్రులుగా. 24 మంది ఉన్నారు ఇప్పుడు. ఒకటే సీటు ఖాళీ ఉంది. యాక్చువల్గా జూన్లో కదా జరిగింది ప్రమాణ స్వీకారం. అప్పుడే ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఒకళ్ళకి ఇస్తాం మేము, దాన్ని అట్టి పెడుతున్నాం అన్నారు. బహుశా ఇటువంటి
ఏమనాలి అవసరాలు వస్తాయి అని చెప్పి అప్పుడే ఊహించారో ఏమో తెలియదు. అయితే అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆ మరొకటి బీజేపీకి ఇస్తారనుకున్నారు. ఎందుకంటే అప్పటికే ముగ్గురు ఉన్నారు కాబట్టి జనసేన నుంచి. అనుకోకుండా ఇప్పుడు అది నాగబాబుకి ఇచ్చారు. నా పాయింట్ ఏమిటంటే, ఒకటి నాగబాబు ఆయన తమ్ముడు అవ్వడం, తమ్ముడికే ఇవ్వడం అనేది ఒక ప్రాబ్లం అందులో. అట్లా కాకుండా జనసేన నుంచే మరొకరికి ఎవరికైనా ఇచ్చి ఉంటాయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, బహుశా అంత క్రిటికల్గా ఎవరు చూసేవాళ్ళు కాదేమో, అంత క్రిటికల్గా మనం కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉండేది కాదేమో. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత గట్టిగా ప్రతిపాదించారు నాగబాబు గారికే ఇవ్వాలని? అంత గట్టిగా నాగబాబు గారికి అంటే కాదు, ఇక్కడ పాయింట్ ఏమిటంటే నాగబాబు గారికి ఇవ్వాలా మరొకరికి ఇవ్వాలా అనేది వాళ్ళ ఇష్టం, జనసేన ఇష్టం. ఒక మంత్రి పదవి కావాలి అని మాత్రం బహుశా అడుగుంటారు. ఆ తర్వాత అది నాగబాబా మరెవరా అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఎట్లాగూ మరి అంతగా ఉంటుంది. ఎట్ ద మోస్ట్ అట్లీస్ట్ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిపించుకోవాల్సింది కదా అన్న విమర్శలు కూడా వింటూ ఉన్నాం. అంటే ఇలాంటి ఐడియా ముందే ఉంటే కనుక ముందు లేదనే కదా అర్థం. ఇప్పుడు 2018లో ఎంపీగా ఆయన పోటీ చేశాడు. ఏంటి అసలు నాగబాబు గారి పొలిటికల్ హిస్టరీ ఏంటి? 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అందులో వచ్చాడు, అందులో యాక్టివ్గా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన పార్టీని డిజాల్వ్ చేసి కాంగ్రెస్లో కలిపేశాడు. ఆ తర్వాత ఈయన కూడా విత్డ్రా అయిపోయాడు రాజకీయాల నుంచి. మళ్ళీ 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు వచ్చాడు. 2018లో నర్సాపురం నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2024లో కూడా మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనేటువంటి కోరికని వ్యక్తం చేశాడు. ఆ మేరకు నర్సాపురం సీట్లో మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే నర్సాపురం బీజేపీకి వెళ్ళింది ఒప్పందంలో. ఆ తర్వాత అనకాపల్లి అన్నారు, అనకాపల్లి కూడా బీజేపీకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో అర్థమయ్యేది ఏంటంటే బేసికల్లీ ఎంపీగా వెళ్ళాలనుకున్నాడు అతను. అప్పుడు అది కుదరలేదు. అది కుదరకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రాజ్యసభ, ఐదర్ ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఈ రెండు అనుకున్నారు. అందువల్లనే చాలా కాలం డిస్కషన్ అంతా అదైంది. ఇది కాకపోతే కొంచెం పెద్ద పోస్ట్ ఏదంటే టీటీడీ చైర్మన్, అది ఎట్లాగో ఇవ్వలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారనుకున్నారు కానీ మంత్రి పదవిని ఎవ్వరూ ఊహించాల. బహుశా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ముందు నుంచి ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో లేడనుకోవాలి. ఎందుకంటే ఆ రకమైన ప్లానింగ్ ఏం కనిపించట్లా. ఇది ఇప్పటికిప్పుడు అనుకోకుండా జరిగింది. అంటే రాజ్యసభకి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇది ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేయాలిగా ఆయన. అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా మంత్రి పదవిని తీసుకోవచ్చు. అయితే 6 నెలల లోపు వాళ్ళు ఎలక్ట్ కావాలి. దానికి ప్రస్తుతానికి మనకి ఎమ్మెల్యే సీట్లు ఏవి ఖాళీగా లేవు, పోటీ చేయడానికి ఎలక్షన్స్ లేవు. సో ఆబ్వియస్లీ మిగిలింది ఎమ్మెల్సీ. ఇప్పుడు యాక్చువల్గా 4 గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు రిజైన్ చేశారు. ఆ లెటర్స్ అన్నీ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. బట్ కారణాలు ఏంటో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు బహుశా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల స్పీకర్ గారు వాటి మీద డెసిషన్ తీసుకోవాలా. రేపు డెసిషన్ తీసుకుంటే 4 ఖాళీ అవుతాయి. సో ఆ 4 సీట్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అందులో నాగబాబు కూడా ఇవ్వచ్చు జనసేన వంతుగా. కాబట్టి అవకాశం ఎట్లాగో ఉంది. అట్లా ఇస్తే గెలవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే వీళ్ళకి బోల్డ్ అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఎలక్ట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ ఇష్యూ ఏంటంటే పర్సెప్షను, జనం ఎట్లా చూస్తున్నారు అనేది. పవన్ కళ్యాణ్ కూడా అంటే తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా లోకేష్ కూడా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకటేంటంటే లోకేష్ ఎప్పటి నుంచో 2014 నుంచే ఉన్నాడు. 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు మంగళగిరిలో అందరికీ మోరాలెస్ తెలుసు గెలిస్తే ఈయన మంత్రి అవుతాడని. సో ఇట్ వాజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఒకటి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఆయన అవుతాడు ఇంకేముంది అన్నట్టుగానే అందరికీ తెలుసు. అందులో షాక్ ఎలిమెంట్ ఏమీ లేదు. వేరేజ్ జనసేనకు సంబంధించినంత వరకు, పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఏంటంటే ఈయన ఈ రకంగా చేయడు, ఫ్యామిలీకి ఇవ్వడు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి జనరల్గా. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే విమర్శించారు, ఏం మేము రానివ్వరా, మీరే కుటుంబ పాలన మీరే చేసుకుంటారా అని డైరెక్ట్ గా చాలా సార్లు విమర్శలు చేశారు. అంటే ఇది కుటుంబ పాలన అని చాలా సార్లు, అంటే మీ కుటుంబాలే రావాలా, మీ కుటుంబాలే రాజకీయాల్లో ఉండాలా అని డైరెక్ట్ బహిరంగ వేదిక ప్రధానంగా టీడీపీని ఉద్దేశించి చెప్పట్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని గతంలో అవును చేశాడు, చాలాసార్లు అన్నాడు గతంలో. సరే గతంలోకి వెళ్తే చాలా ఉంటాయి ఘోరాలు నేరాలు. నాగబాబు 2018లో అంటే అప్పుడు టీడీపీకి తో సంబంధాలు చెడిపోయినాయి వాళ్ళకి, జనసేనకు కదా. అంతకుముందు సపోర్ట్ చేశారు 2014 ఎన్నికల్లో, తర్వాత చెడిపోయినాయి. చెడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించాడు. దానికంటే చాలా ఘోరంగా నాగబాబు
చాలా విమర్శలు చేశాడు. ఈవెన్ ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ కూడా డైరెక్ట్లీ టార్గెటెడ్ చంద్రబాబు నాయుడు. హీ వాజ్ టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ టీడీపీ ఇన్ జనరల్. చాలా ట్వీట్స్ ఉన్నాయి. అంటే అవి కొంచెం కించపరిచే స్థాయిలో ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. నాట్ ఓన్లీ ట్వీట్స్, నాగబాబు గారు నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో కూడా వ్యంగ్యంగా కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసి వ్యంగ్యంగా చాలా చేశారు సార్. అవును, అప్పట్లో చాలా వచ్చినాయి. దాంట్లో చాలా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఒక దశలో ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ మీదనో ఆయన ఫ్యామిలీ మీదనో ఎవరో ఏదో చేస్తే అదంతా తెలుగుదేశం వాళ్ళే చేయించారని, వాటన్నింటినీ ఆంధ్రజ్యోతిలోనో వీటిలోనే వేశారని, అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తే వాళ్ళు వేశారని, ఇట్లా ఏవో రకరకాల గందరగోళపు అండర్స్టాండింగ్ తోటి విమర్శలు చేశారు వీళ్ళు అప్పట్లో బాగా. సో అవన్నీ పాతవన్నీ తీస్తే భయంకరమైన విమర్శలు ఉంటాయి. నాగబాబు కానివ్వండి ఎవరైనా సార్. అంటే నాగబాబు గారికి ఇప్పుడు 63 years. నాగబాబు గారు చేసిన వీడియోస్ లో ఆసక్తికరమైన వీడియో ఏంటంటే, ఒక పాత్రల్ని బట్టి నీ ఏజ్ ఎంత, ఓకే నీ ఏజ్ 58, మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని రిటైర్ అయ్యారు కదా, ఓకే మీ ఏజ్ ఎంత, ఓకే 60 years, మీరు రిటైర్ అయ్యారు అంటే ముసలోళ్ళు ఏంటి ఇంకా పాలన చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా విమర్శించారు. మరి ఇప్పుడు నాగబాబు గారి ఏజ్ అంటే జబర్దస్త్ స్టైల్లో బహుశా ఆయన చేశారు. ఆయనకి వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి చేసినట్టున్నారు చాలా. కానీ ఒక విషయం అయితే నిజం, చాలా తీవ్రంగా విమర్శించడం కంటే కూడా హేళన చేయడం లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి అప్పట్లో, బాగా తీవ్రంగా. ఇప్పుడు ప్రభుత్వంలో చేరి కలిసి పనిచేయాలి వీళ్ళు. అది సరే, యాజ్ పార్టీస్ టీడీపీకి జనసేనకి ఉన్న సమస్య అది. కానీ బయట వాళ్ళకి ఏంటంటే సొంత ఫ్యామిలీస్ని పెట్టుకుంటున్నారు, బోత్ టీడీపీ అండ్ జనసేన. ఆల్రెడీ టీడీపీకి ఆ మాత్రం పడిపోయింది ఆ ఫ్యామిలీ పార్టీ అని. ఇప్పుడు జనసేన కొత్తగా వచ్చిన పార్టీ, ఇదేదో ఫ్రెష్గా వచ్చిన పార్టీ, ఈ పార్టీకి ఇటువంటివి ఏమీ ఇంకా అంటలేదు అని అనుకుంటున్నారు జనం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ పోయింది. ఫ్యామిలీ పార్టీ కాదు ఇది అని చెప్పుకోవడానికి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారని చూడాలి. అధికారంలో లేకుండా 100 ఏళ్ళు ఉన్నా సరే వాళ్ళకి అవినీతి అంటకపోవచ్చు. మనకు అధికారం ఉంటే కదా అవినీతి చేసేది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో లేకపోతే 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి ఏమీ అవినీతి చేయడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఆ టెంప్టేషన్ని ఎంతవరకు ఎదుర్కోగలరు అనేది. లేక టెంప్టేషన్ ఒకటే కాదు, ఏమంటారు, ఆ అవసరాలు, ఆ ఇబ్బందులు, కంపల్షన్స్ ఇట్లాంటివి అందరికీ ఉంటాయి కదా, వ్యక్తిగతంగా ఉంటాయి, పార్టీలకి ఉంటాయి. ఈసారి నిన్న చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఇది ఒక నిర్ణయం కదా, నాగబాబుని ప్రకటించడం, ఇండక్ట్ చేస్తున్నామని, అది కాకుండా ఇంకా నిర్ణయాలు ఉన్నాయి రాజ్యసభ. ఇవన్నీ కూడా పొలిటికల్ కంపల్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఎంత కాంప్రమైజ్ అవుతారు, అందుకోసం తమ క్యాడర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇది నాగబాబు విషయంలో మాట్లాడలా, నాగబాబు విషయం ఒకటి. తర్వాత రాజ్యసభకి నిన్న ఎంపికలు, నిన్న 3 సీట్లు ఉన్నాయి, 3 ఎంపిక చేశారు. 3 కూడా కూటమి అభ్యర్థులు. అంటే తెలుగుదేశానికే సరిపోయినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు 3, కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమి ధర్మం కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి బీజేపీ వాళ్ళు 1 ఇచ్చాడు. బీజేపీకి వాళ్ళు ఆరకృష్ణ ప్రకటించారు. అది కాకుండా మరొక ఇద్దరు ఎవరు, బేదా మస్తాన్ రావు, నెల్లూరుకు చెందిన వ్యక్తి, గతంలో టీడీపీలో ఉన్నాడు. ఆయన ఒక పారిశ్రామికవేత్త, బీసీ, సానా సతీష్. ఆర్కృష్ణయ్య కాకుండా 3వ వ్యక్తి టీడీపీకి సంబంధించి. ఇద్దరిలో ఒక ఆయనేమో పారిశ్రామికవేత్త, 2వ వ్యక్తి ఏమిటో ఎవరికీ తెలియదు, పారిశ్రామికవేత్త అని చెప్తారు. ఈ డెసిషన్ కూడా చాలా కాంట్రవర్షియల్గా ఎందుకైందంటే, ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సింది, టీడీపీకి చాలా చెక్కర్డ్ హిస్టరీ ఉంది రాజ్యసభ సెలక్షన్స్కి సంబంధించి. చెక్కర్డ్ హిస్టరీ అంటే చాలా ఒక రంగుల చరిత్ర అన్నమాట. ఏమిటి ఆ చరిత్ర అంటే, టీడీపీలో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యసభకి ఎవ్రీ టైము వీళ్ళు ఎంపిక చేసే వ్యక్తులు కాంట్రవర్సీస్లో ఉంటారు. అంటే కాంట్రవర్సీస్ అంటే వాళ్ళు ఏదో అక్రమాలు చేశారని కాకుండా, ఎక్కువ మందిని పారిశ్రామికవేత్తలను సెలెక్ట్ చేయటం, డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయటం, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని సెలెక్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీతో ఏ రకమైన సంబంధం లేని వాళ్ళని ఎంపిక చేయటం, తెలుగుదేశం ఫిలాసఫీ ఏంటో కూడా తెలియని వాళ్ళని తీసుకురావడం,
ఏ కారణాల చేత ఎవరికి తెలియదు. చాలాసార్లు ఏంటంటే పారిశ్రామికవేత్తలని వాళ్ళని తీసుకొస్తుంటే రెండు రకాలు, ఒకటి డబ్బులు తీసుకొని ఇచ్చారు సీటు అనే విమర్శలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు అంటే చాలా మోజు, అందువల్ల వాళ్ళకి ఇస్తున్నాడు. పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేసే వాళ్ళకి గతి లేదు, వాళ్ళని పట్టించుకోవడం ఆయన అని విమర్శలు గతం నుంచే ఉన్నాయి. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇందులో ఈ రాజ్యసభ టికెట్ల ఎంపిక వ్యవహారంలో ఆయన ఎప్పుడు కూడా ఈ విధంగా తీసుకొని టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ సోకాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎవరైనా కానీ బయట వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పార్టీలో కొనసాగల. ఎవ్రీ టైం కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈయన ఇవ్వడము, వాళ్ళ తర్వాత వెళ్ళిపోవడం ఆ పార్టీ నుంచి, ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అదొక ట్రెడిషన్ లాగా మారింది, అదొక సాంప్రదాయం టీడీపీలో ఎవరైనా బయట వ్యక్తులకి పిలిచి ఈయన రాజ్యసభ టికెట్ ఇచ్చాడు అంటే, పారిశ్రామికవేత్తలకి టికెట్ ఇచ్చాడు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగరు. అంటే ఆ టర్మ్ వరకు ఉంటారు, నెక్స్ట్ టర్మ్ ఇంకో అవకాశం వస్తుంది, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతారు.